అధికారంలోకి వస్తే క్రైస్తవుల జీవితాల్లో నూతనత్వం నింపుతామని, వారి అభ్యున్నతికి త్వరలో ఓ ముసాయిదాను ప్రకటిస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మతాలకు అతీతంగా అందరి సంక్షేమం కోసం తమ పార్టీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని గుంటూరు జిల్లా పర్యటనలో వెల్లడించారు. గుంటూరు జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారిలో భరోసా నింపుతూ ముందుకు సాగుతున్నారు. శుక్రవారం గుంటూరులోని ఎన్ఆర్ఐ వైద్య కళాశాల నుంచి చినకాకాని, కాజా, నంబూరు మీదుగా పెదకాకాని వరకు పాదయాత్ర కొనసాగించారు. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదంటూ సర్కారుపై బాబు ధ్వజమెత్తారు. పెరిగిన నిత్యావసరాల ధరల నుంచి రైతులు ఎదుర్కొంటున్న కష్టాల వరకు తన ప్రసంగంలో ఎండగట్టారు. వైఎస్ కుటుంబం అవినీతి, ముఖ్యమంత్రిగా కిరణ్ అసమర్థ పరిపాలనను వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. తొలిసారిగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర క్రైస్తవ సెల్ను గుంటూరు జిల్లా నంబూరు వద్ద ప్రకటించి కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లాల వారీగా క్రైస్తవ సెల్లు ఏర్పాటు చేసి మహానాడులో వారి కోసం ఓ ప్రత్యేక ప్రణాళిక ప్రకటిస్తామని తెలిపారు. ముస్లింలను అన్ని విధాలా ఆదుకుంటామని చంద్రబాబు భరోసానిచ్చారు. దానికి పూర్తిగా స్వేచ్ఛ ఉండాల్సిన అవసరం ఉంది. అది చేస్తామని కూడా నేను తెలియజేసుకుంటూ, అదే మాదిరిగా బరియల్ గ్రౌండ్ కానీ అదే మాదిరిగా మేము చూస్తే ఇంకో పక్కన మీకు ఏదైతే చాలా వరకు క్రిస్టియన్స్ కి శ్మశాన గ్రౌండ్స్ కావాల్సిన అవసరం ఉంది. దానికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందులు ఉన్నాయి. అవి కూడా చేస్తామని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకో పక్క ఇవే కాకుండా పేదలు ఎక్కువగా ఉండే క్రిస్టియన్స్ లో ఉన్నారు. వారికి కూడా న్యాయం జరగాలి. పాదయాత్ర కొనసాగిస్తున్న బాబును ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ కలిశారు. పాదయాత్ర కొనసాగినంత కాలం అన్ని చోట్ల ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొని సంఘీభావం తెలియజేస్తారని పునరుద్ఘాటించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 21న ఎన్నిక జరగనున్నందున ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంది. దీంతో పాదయాత్ర షెడ్యూల్లో పలు మార్పులు జరిగాయి. రాత్రి 10 గంటలకే సభలు ముగించి ఆ సమయంలోపే బాబు పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. ప్రతి ఆదివారం చంద్రబాబు పాదయాత్రకు విరామం ఇస్తున్నట్లు తెలుగుదేశం నేతలు తెలిపారు.